సాయిరామ్ సూర్యనారాయణ అంకుల్ గారు. సాయిరామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు సూర్యనారాయణ రెడ్డి. నేను P&T కాలనీ నుండి ప్రతిరోజు గత 25 రోజుల నుండి మా మోకాల్లో ACL టేర్ అయిన దానివల్ల ఫిజియోథెరపీకి వస్తున్నాను. ఈ ఫిజియోథెరపీలో ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ చేసి వాళ్ళు అన్ని సౌకర్యములు కల్పించి మాకు ఏ విధమైన ఎక్సర్సైజులు చేయాలి చెప్తున్నారు. చాలా నిజాయితీగా టేక్ కేర్ చేస్తున్నారు. ఈ సౌకర్యము మన షిరిడి సాయినాథుని ఆశీస్సులతో జరుగుతుందని నమ్ముతున్నాను. ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ కేంద్రంలో చాలామంది వస్తున్నారు. దీన్ని ఇంకా కొంచెం దేవస్థానం దృష్టికి తీసుకెళ్ళి ఎక్స్పాండ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకా కొంచెం స్టాఫ్ కూడా ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం వెయిట్ చేయకుండా వచ్చిన ఎవరైతే వస్తారో పేషెంట్స్ వాళ్ళ యొక్క వివిధ కారణాల చేత కింద పడిన వాళ్ళు, లేకుంటే ఇంకా మోకాలు నొప్పులు, లేకుంటే ఎక్కడన్నా మెడ పట్టేయడము, వెనకడము, కాళ్ళు వెనకడము, తర్వాత వివిధ కారణాల వల్ల వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి టేక్ కేర్ చేయాలంటే ఇంకా కొంచెం స్టాఫ్ ఎక్కువ ఉంటే ఇంకా బాగా టేక్ కేర్ చేస్తారన్నది నా పర్సనల్ అభిప్రాయం. ఇంత మంచి సౌకర్యం కల్పించిన దేవస్థానంకు, ఆ షిరిడి సాయినాథునికి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సౌకర్యంను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరలేదు. మనం ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్కి పోతే కనుక అక్కడ చాలా ఛార్జ్ చేస్తారు. కనీసం 400 ఛార్జ్ చేస్తారు పర్ డే. ఎంత లేదన్నా 300 నుండి ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ లేకుండా దేవస్థానం వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా సౌకర్యాలు కల్పించారు. స్టాఫ్ కూడా చాలా కార్పొరేట్ స్టైల్ లాగానే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్క పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. స్టాఫ్కు చాలా చిన్న మాట, మేము మీకు ఆల్రెడీ నేను ఫాలో అవుతున్నాను. దాని మీద మీ అభిప్రాయం? చాలా ఈ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. మీరు మధ్యలో పెడుతున్నటువంటి వీడియోస్ కూడా చూస్తున్నాము. ఏ విధంగా చేయాలి అది కూడా మీరు స్లోగా చెప్తున్నారు. టీఆర్కి ఎట్లా, అక్కడ బ్యాక్ పెయిన్కి ఏం చేయాలి, తర్వాత గెలుగుతో ఎలా చేయాలి, ఇట్లా వివిధ కారణాల చేత వచ్చిన వాళ్ళందరికీ మీరు ఇస్తున్నటువంటి చిన్న వీడియోస్ చేసి అందరికీ పోతే అది కూడా చాలా పేషెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. నాకైతే యూస్ఫుల్గానే అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టాఫ్కి తర్వాత దేవస్థానం కూడా